ఐ ఇంజరీ ఉంది కదా మాట్లాడాడు. ఇది ఎస్కోట కదమ్మా, ఎస్కోట నియోజకవర్గం మీద మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను, కాపురం ఉండేది ఎస్కోట నాదని చెప్పాడు. ధైర్యంగా ఉన్నాడు. మీరమ్మా నారాయణ ఇది 6 మనం చూసిన ఏ పెట్టి నారాయణరావు 36 లాస్ట్ చూసారు. చాలా బాగున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. లాస్ట్ కంటే ముందు లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ ఫోన్ ఫ్యాక్టరీ. అతను ఎవరు? అతను ఫోన్ ఫ్యాక్టరీ ఏంటి? ఫోన్ ఫ్యాక్టరీ శివరత్నం నారాయణ కూడా బాగానే ఉన్నాడు. విజయవాడ పడక్కర్లేదు. మనిషి ధైర్యంగా ఉన్నాడు. ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. ఏం కాదు, అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న తీసేస్తారు. విజయవాడ పడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని గౌరవం చేయండి. దానివల్ల అదే అయిపోతారు. అట్లా కాకుండా మీరు వినప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి అందరూ రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతినడం ఒక 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరేమో అధైర్యపడదు. అంతా ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను, నిన్న మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా? 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు. చూశాను, ఇంజనీర్ కదైనా ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను. ఏమదే అందరికీ సార్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు. అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తారు. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి. ఒక్క అతను నేను ఫస్ట్ 2వ అతను మీకు చెప్పిన కూడా తెలుసే కదా, మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగతానే